7న జరగబోయే వేల గొంతులు లక్ష డబ్బులు దండోర సాంస్కృతిక మహాప్రదర్శనకు విజయవంతం చేయడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకులకు అదేవిధంగా ఈ యొక్క రౌండేజ్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఉందో రాజ్యాంగ ఫలాలు ఆ ఫలాలను అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పీడిత వర్గాలు సమభాగాలుగా పంచుకోవాలి, ఒక అన్నదమ్ములుగా పంచుకోవాలని చెప్పేసి ఆ వర్గీకరణ ఉద్యమం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన డిమాండ్, ఆ సామాజికమైన డిమాండ్. కాబట్టి ఇది కూడా మేము ఒక బీసీ విద్యార్థి సంఘంగా మా ఈసీ సంఘంగా మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. కారణం ఏంటంటే ఒకే సెక్షన్లో ఒక ఎస్సీ కమిటీ తీసుకున్నా, ఓ బీసీ కమిటీ తీసుకున్నా, ఓ ట్రైబల్ కమిటీ తీసుకున్నా అన్ని కులాలు సమాభివృద్ధులు లేవు. ఎందుకంటే దాంట్లో కొన్ని జనాభా అధికంగా ఉన్న కులాలు ఉన్నాయి, జనాభా లేని కులాలు ఉన్నాయి, కొన్ని జిల్లాల వరకు ఉన్న కులాలు ఉన్నాయి, కొన్ని పార్లమెంట్ పరిధి కులాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వర్గీకరణ అంశంలో మనం చెప్పవలసిన ఒక మూడు అంశాలు చెప్తా. మాదిగ ఆశ్రిత కులాలని ఒక గ్రూపుగా క్రియేట్ చేయాలి, మాల ఆశ్రిత కులాలను ఒక గ్రూపుగా క్రియేట్ చేసి మిగతా ఏదైతే కులాలు ఉన్నాయో వాళ్ళని ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తే, ఎందుకంటే ఈ రెండు కులాలు అనేది బలమైన కులాలు, అధిక జనాభా కులాలు. కాబట్టి మిగతా కులాలు కూడా వారికి రాజ్యాంగ ఫలాలు అందాలి, విద్య ఉద్యోగ రాజ్యాంగ పదవులతో పాటు వాళ్ళకు ఆర్థిక రంగంలో కూడా వాళ్ళకు పదవులు రావాలంటే ఆ కులాలను కూడా మనము దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి వాళ్ళు కొంతమంది చెప్పలేని పరిస్థితి, కాబట్టి వాళ్ళని కూడా మనం వెలుగు తీసుకొస్తే ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళకు కూడా న్యాయం దక్కుతుంది. ఎందుకంటే మాదిగ కులాలైనా మాల కులాలైనా వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు, కానీ మిగతా కులాలను కూడా ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళకు లబ్ధి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఫ్రంట్ లైన్లో ఉండవలసిన ఉద్యమం ఉంది, వాళ్ళు కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఫిబ్రవరి 7న జరగవలసిన ఏదైతే ఉందో వేల గొంతులు లక్ష డబ్బులు ఈ మహాప్రదర్శన చాలా విజయవంతమై తర్వాత ఒక భోజన రాజ్యాధికారం దిశగా, ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నట్టయితే చాలా ఈరోజు ప్రైవేటీకరణ చాలా విపరీతమైన పెరుగుతుంది, గవర్నమెంట్ సెక్టర్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనకు రిజర్వేషన్ కొరకు అన్నగారు కూడా దీనికి ముందుపడి ఒక ఉద్యమాన్ని తీసుకొస్తే బాగుంటుందన్న. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణ పక్కా జరుగుతుంది. ఈ వర్గీకరణలో గవర్నమెంట్ సెక్టర్లో ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతాయి, కానీ దేశంలో ఉన్నటువంటి యూపీఎస్ అయినా ఐబీపీఎస్ అయినా ఏదైతే మనకు సర్వీస్ రంగాలు అవుతున్నాయో ఎల్ఐసి అయినా ఈ రైల్వే సెక్టర్స్ అయినా కూడా అక్కడ కూడా వర్గీకరణ జరగాలన్నా. ఎందుకంటే మనం కూడా సెంట్రల్ ఉద్యోగాలు కూడా చాలా నష్టపోతున్నాం, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అక్కడ కూడా మనం నేషనల్ వైజ్ కూడా ఈ వర్గీకరణ బీజేపీ గవర్నమెంట్ పై దృష్టి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కూడా చేస్తే బాగుంటుందన్న. స్టేట్లో కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను. వర్గీకరణ